హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో రాగి లడ్డు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. చాలా ఈజీ రెసిపీ, అప్పటికప్పుడు ఫాస్ట్గా చేసుకోవచ్చు. ఫస్ట్ కొబ్బరిని ఈ విధంగా చిన్నగా తురుముకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 1 కప్ అటుకులు తీసుకొని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. తొందరగా అయిపోవాలని హై ఫ్లేమ్లో అయితే పెట్టొద్దు, అటుకులు మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. అటుకులు క్రిస్పీగా అయ్యాక ఇలా ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అటుకులు చల్లగా అయ్యాక మిక్సీలో వేసి ఫైన్ పౌడర్ వచ్చేలాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కొంచెం వేడయ్యాక స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి 2 కప్స్ రాగి పిండి వేసుకొని అడుగంటకుండా ఒక మంచి అరోమా వచ్చే వరకు కలుపుతూనే ఉండాలి. ఇలాగే ఒక 2-3 మినిట్స్ పిండిని కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేయించి పెట్టుకున్న రాగి పిండిలోకి 1 కప్ కొబ్బరి తురుము, 1 కప్ అటుకుల పౌడర్, అలాగే 2 కప్పుల బెల్లం వేసి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో వేసి ఒకసారి గ్రైండ్ చేసుకుంటే అన్నీ ఈక్వల్గా కలిసిపోతాయి. నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని తగినంత నెయ్యి వేసుకోవాలి. ఇందులో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కాజు ఇంకా బాదం వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని అదే ప్యాన్లో 150 గ్రామ్స్ నెయ్యి వేసి వేడి చేసుకోవాలి. మిక్స్ చేసి పెట్టుకున్న రాగి పిండిలోకి కాజు బాదం వేసుకోవాలి. అలాగే వేడి చేసి పెట్టుకున్న నెయ్యిని కూడా వేసి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. చూసారు కదా, అందరి ఇంట్లో ఉండే సింపుల్ ఇంగ్రీడియంట్స్ రాగులు, బెల్లం, కొబ్బరి, అటుకులు. చాలా ఈజీ అండ్ హెల్తీ రెసిపీ. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.